తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా పనిచేయని ఉద్యోగ సంస్థలు ఇప్పుడు యాక్టివ్ అయ్యాయని, గతంలో జీవో 370 ఉద్యోగులకు ఎన్ని సమస్యలు ఉన్నా పట్టించుకునే సంఘాలు ఇప్పుడు ఉనికి కోసం ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. సిపిఎస్ విధానాన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తెచ్చాయని అన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి పనిచేయని సంస్థలు, పనిచేయని ఆర్గనైజేషన్స్ కూడా ఈరోజు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వాలు వచ్చిన తర్వాత స్వేచ్ఛా వాతావరణం ఏర్పడింది. స్వేచ్ఛా వాతావరణంలో మీరు ఏదైనా చేయొచ్చు అనే విధానాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. నేను ఇక్కడి నుంచి మీడియా ముఖంగా తెలియజేయాల్సింది ఏదనుకుంటున్నట్టే, గతంలో ఉద్యోగస్తులకి నష్టాలు జరిగినప్పుడు పట్టించుకొని ఈ ఆర్గనైజేషన్స్ 317 జీవోని పక్కన పెట్టినా కూడా 50,000 మంది ఉద్యోగులకు అన్యాయం జరిగినా కూడా పట్టించుకొని ఈ ఉద్యోగ సంఘ నాయకులు, అదేవిధంగా కొన్ని ఆర్గనైజేషన్స్ అంటే వ్యవస్థలు నాశనం అవుతున్నా, వ్యవస్థల నుంచి 25,000 ఉద్యోగాలు పోతున్నా పట్టించుకొని నాయకులు, ఇప్పుడు సడన్గా సిపిఎస్ వ్యవస్థ విమోచన దినోత్సవం పేరుతోని సెప్టెంబర్ 1ని చాలా ఘనంగా వారి యొక్క ఉనికిని చాటుకోవడానికి మరోసారి ప్రయత్నం చేస్తుందని కూడా ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను. గత కొంత హైదరాబాద్